నేను కూడా ఈ యొక్క గొడ్డలపాటి విక్టిమ్నే. నా మీద కూడా దాడులు చేశారు, సోషల్ మీడియాలో దాడులు చేశారు, ట్రోల్ చేశారు. అంటే వీళ్ళకి ఎవరైనా కానీ వదిలిపెట్టరు, ఎవరి జోలికైనా వెళ్తారు. ఒక పాశవిక ఆనందం పొందుతూ, రాక్షస ఆనందం పొందుతూ మహిళలను దాడి చేయడము, మహిళలను మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. కానీ నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఒక ఏటు పెడితే బాధపడుతుంది, రెండో ఏటు పెడితే అలవాటైతే, మూడో ఏటు పెడితే అదే పగగా తయారైపోయేసేసి మీ మీద ఏటేసే పరిస్థితి వస్తుంది. ఎక్కువ గిల్లుకుంటే పిల్లి కూడా రక్కుతుంది అంటారు పెద్దోళ్ళు, తోకలాగుతూ ఉంటే. సో మహిళలందరూ తిరగబడే రోజు వస్తుంది వైకాపా పార్టీ మీద. ఏదో మేమేమో రప్ప రప్ప అంటున్నాము, గొడ్డలు తీసుకొని వస్తున్నాము, మేము రేపు ఎవరు అడ్డం మాట్లాడినా మేము అటాక్ చేస్తాము, ఇవన్నీ రేపు భవిష్యత్తులో నడవవు. మహిళలు కూడా ఈ 5 సంవత్సరాల్లో గొడ్డలపాటి మీద భయపడి లోపల దాంకున్న వాళ్ళు కూడా స్వేచ్ఛగా బయటకు వచ్చారు, మిమ్మల్ని ప్రశ్నించే స్టేజ్కి వచ్చారు. ఇంకా రాబో కాలంలో ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లు 33% అమల్లోకి వస్తే పెద్ద ఎత్తున శాసనసభల్లో మహిళలు ఉంటారు. మాకు కలిగే ఇబ్బందుల మీద మహిళలే వచ్చి పోరాటాలు చేసుకొని, చట్టాలు చేసుకొని మహిళలకు రక్షణ కలిగించే విధంగా ముందుకెళ్తారని తెలియజేసుకుంటున్నాను.